కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నాయకులు ప్రభుత్వాన్ని కానీ ఆ నాయకులను కానీ ప్రశ్నిస్తే వాళ్ళని హెరాస్మెంట్ చేయడం, ఇంకేదో వ్యక్తిత్వ హననం చేయడం, ఇవి కామన్గా అయిపోయాయి. అరే తప్పు జరిగిందిరా బాబు, వాటిని సరిదిద్దుకోండి, పరిపాలన మీద కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పేసి ఎవరైనా సరే అడిగితే ఉల్టా వాళ్ళ మీద తప్పుడు మాటలు, వ్యక్తిత్వ హననం చేయడం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బయటకు లాగే సోషల్ మీడియాలో గబ్బు లేపడం, ఇవి బాగా కామన్ అయిపోయింది. మీరు రీసెంట్గా చూసుంటారు, శ్రీకాళహస్తిలో ఒక భక్తురాలు లోపల జరిగే దోపిడీ గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో చేసింది. ఆ వీడియో బాగా బీభత్సంగా వైరల్ అయింది. నిజంగానే జరుగుతున్నాయి అక్కడ. అది 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 తప్పు అని చెప్పేదానికి కూడా ఎవడో సాహసం చేయరు, నిజంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక మహిళ అక్కడికి వెళితే జరిగినటువంటి అన్ని పరిణామాలను చాలా క్లుప్తంగా వివరించింది. అంటే ఎవరైనా సరే ఏం చేస్తారు, ఓకే తప్పులు జరుగుంటాయి, దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళే వైసీపీ వాళ్ళు కాదు కదా, వాళ్ళే వైసీపీ ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే వైసీపీ కాదు కదా, కామన్ భక్తురాలు. అటువంటి వ్యక్తులు ఏమైనా సరే ఒక వీడియో చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని మీద కొంచెం ప్రభుత్వాలు, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అధికారులు కొంచెం కట్టుదిట్టంగా ఉండి అక్కడ లోపల జరిగే వాటిని కట్టడి చేయాలి. అలా చేయకపోగా ఆ మహిళ మీద మళ్ళీ ఉల్టా కేసు పెట్టి నువ్వు మాట్లాడింది తప్పు, అదేం జరగలేదు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు ఆమెకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఆయనకి ఫోన్ చేస్తే ఇంకా ఎవరైనా సరే భయపడతారు కదా, ఇంకా ఆమె కూడా అలాంటిది ఏం లేదు అని చెప్పేసి ఆయన చెప్పిందంట. ఆయన పోస్ట్ కూడా చేశాడు, ఆ మహిళ మాట్లాడింది తప్పు, ఆ మహిళకి నేను ఫోన్ చేశాను, ఆ మహిళకు ఫోన్ చేస్తే చెప్పింది అలాంటిది ఏమీ లేదని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒక పోస్ట్ చేస్తారు. అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడండి. ఆ ఎమ్మెల్యే గారు ఆ మహిళకు ఫోన్ చేసిన అవసరం ఏమొచ్చింది? ఏమైనా తప్పులు ఉంటే ఆ మహిళ ఒకవేళ ఫోన్లో మాట్లాడేటప్పుడు అడగాల, ఎక్కడ తప్పు జరిగాయి, నిజంగానే మీరు ఫేస్ చేశారా, అవన్నీ కూడా సీక్రెట్గా మాట్లాడి తప్పు ఉప్పులు ఏమైనా ఉంటే కూడా ఆ దేవాలయంలో జరిగే వాటిని అరికట్టాల్సింది పోయి ఉల్టా ఆ మహిళ మీద కేసు పెట్టి వాళ్ళు చేశారు, ఆ మహిళ భయపడి మళ్ళీ ఏదో పాపం ఏదో చేసింది. తర్వాత మార్కాపురం దగ్గర బస్సు ఇన్సిడెంట్ మీకందరూ కూడా తెలిసింది. చాలా బస్సు ఇన్సిడెంట్ అయితే ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ జరుగుతుంటాయి. అవి అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లు. అది వైసీపీనా, టీడీపీనా, ఇంకొకట ఏ ప్రభుత్వంలో సరే జరుగుతుంటాయి. అది ప్రభుత్వ వైఫల్యాలు అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్గా ఫిట్నెస్ అవి చెక్ చేయకపోవడం, లేకపోతే యాక్సిడెంట్ అనేది ఎందుకంటారు అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి కాబట్టి వాటిని యాక్సిడెంటే అంటారు. సరే, యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ యాక్సిడెంట్లో నుంచి ఒక మహిళ బయటపడిన తర్వాత 108కి 100కి ఫోన్ చేస్తే ఎవరు కూడా 100కి ఫోన్ చేస్తే ఎవరు కూడా స్పందించలేదు. 108కి 20 టైమ్స్ ఫోన్ చేస్తే లాస్ట్ టర్మ్లో ఫోన్ లిఫ్ట్ చేశారు. నేను ఫోన్ చేస్తాను కానీ లిఫ్ట్ చేసి ఉంటే ఇంకా కొంతమంది బతికి బయటపడేవాళ్ళు అని చెప్పేసి ఆ మహిళ స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుకుంటా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయనకి చెప్పుకుంటూ ఆ మహిళ బాధపడింది. ఆ వీడియో చూసిన తర్వాత చాలామందికి చాలా బాధేసింది. చాలామంది బాధపడ్డారు. నిజంగానే వ్యవస్థ కరెక్ట్గా పనిచేసి ఉంటే ఇంకొంతమంది బతికే వాళ్ళేమో అనేసి చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఆ మహిళ స్పష్టంగా చెప్తుంది, అదేమి ఏఐ వీడియో కాదు. ఏఐ వీడియో అయితే కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి తన ఆవేదనను, తన బాధను ఆ మహిళ చెప్పుకుంటుంది. 20 టైమ్స్ చేశాను సార్, లాస్ట్ టర్మ్లో ఫోన్ లిఫ్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడేది ఆ మహిళ. అది ప్రతి ఒక్కరు కూడా అడిగారు, ప్రభుత్వాన్ని ఖండించారు. ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. వాళ్ళ మీద వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి, ఒక్కొక్కరి మీద 50 కేసులు పెట్టడానికి పోలీసు వ్యవస్థను వాడుకోవడం కాదు. ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థను కరెక్ట్గా వాడుకోండి అని చెప్పేసి చాలామంది అడ్వైస్ ఇచ్చారు. దానిలో భాగంగానే ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి గారు కూడా దాని మీద వీడియో చేశాడు. అతను కూడా దానే చెప్పాడు. ఆ వీడియోని చూపించి అతను కూడా తన ఆవేదనను చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ మహిళ
ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిందో దాన్ని చూపిస్తూ అతను వ్యవస్థలు కరెక్ట్గా వాడండి, మీరేమో 8 డ్రోన్స్ అంటారు, భూమి మీద తిరిగే 108 కరెక్ట్ ఆయనకు రావడం లేదని చెప్పేసి ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి గారు మాట్లాడితే ఆయన మాట్లాడింది తప్పు అన్నట్టు. ఈ మధ్యకాలంలో ఏపీ గవర్నమెంట్ దగ్గర ఒకటి ఫ్యాక్ట్ చెక్ అనేసి ఒక ట్విట్టర్ అకౌంట్ ఒకటి ఉంటుంది. ఐ థింక్ అది వైసీపీ గవర్నమెంట్ పెట్టినట్టుగా కాదు, దాని ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా. చలో మంచిదే. వాళ్ళు ఆ విజయ్ కేసరి గారు మాట్లాడిన మాటల్ని తప్పుడు వ్యాఖ్యలు అవి అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ ముద్ర వేసేసి అది ఫేక్, 108 సిబ్బంది స్పందించారు అని చెప్పేసి వాళ్ళు దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. 108 సిబ్బంది రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు 1 నుంచి 19 సార్లు ఫోన్ చేసినప్పుడు ఎవరు లిఫ్ట్ చేయలే, తర్వాత లిఫ్ట్ చేసినారు. ఆ 1 నుంచి 19 సార్లు ఫోన్ చేసినప్పుడు ఆ డ్యూరేషన్లో కానీ రియాక్ట్ అయింటే, ఫోన్ చేస్తారా రియాక్ట్ అయింటే ఇంకా కొంతమంది ప్రాణాలు దక్కేవి కదా అని చెప్పేసి అందరూ మొత్తుకుంటున్నారు. 20 టైమ్స్ తర్వాత లిఫ్ట్ చేస్తే 20 టైమ్స్ అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్. అట్లీస్ట్ అన్నా కానీ 10 మినిట్స్ టైం వేస్ట్. ఆ 10 మినిట్స్ లోపే మీరు కానీ రియాక్ట్ అయింటే ఇంకొంతమంది ప్రాణాలు కాపాడే వాళ్ళు కదా అని చెప్పేసి అందరూ అడుగుతుంటే ఆ విజయ్ కేసరి గారి మీద పడ్డారు. వచ్చి ఆయన మీద పడ్డారు. ఆయన మాటలు ఒకసారి విన్నాను విజయ్ కేసరి గారు. సివిన్ గారు, మార్కాపురం బస్ యాక్సిడెంట్ లో తగలబడిపోతున్న ముర్రో కాపాడండి అని విక్టిమ్ 108 కాల్ చేస్తే దిక్కు దివానం లేకుండా సరిగ్గా రెస్పాన్స్ కూడా దొరకట్లేదండి సార్ వాళ్ళకి. ఈ డ్రోన్ టాక్సీ గురించి టంకీలు పక్కన పెట్టి జనాల బేసిక్ నీడ్స్ 108 సరిగ్గా రన్ అయ్యేలా చేయండి సార్ ముందు. హలో, నమస్తే. 108 మెడికల్ ఎమర్జెన్సీ ఉందా అండి? ఇక్కడ చందు ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఇక్కడ ఢీకొట్టుకున్నాయి. ఆల్రెడీ ఫోన్ చేసాం, ఒక అంబులెన్స్ వచ్చింది, ఫుల్ అయితే తీసుకెళ్లారు. ఇంకో అంబులెన్స్ కావాలి సార్. ఇంకో 2 అంబులెన్స్లు వస్తున్నాయండి. మార్కాపురం అంబులెన్స్ తో పాటు తర్లుబాడు అంబులెన్స్, పెద్దారెడ్డి అంబులెన్స్ వస్తున్నాయండి. 5-10 నిమిషాల తర్వాత ఆ వెహికల్స్ కూడా వస్తాయి సార్. కంగారు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? కరెక్ట్గా మీరు ఇన్ టైంలో కానీ రెస్పాండ్ అంటే చాలా బాగుండేది కదా. 8 డ్రోన్లు అంటున్నారు, 8 డ్రోన్లు గారు కావాల్సింది 108. విక్టిమే చెప్తుంది ఇక్కడ, ఇంకొకరు చెప్పింది కాదు. ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఎమ్మెల్యే గారు చెప్తుంది ఆమె బాధని. అది కూడా తప్పు అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఎలా చెప్తారు? అవును స్పందించారు, 108 వాళ్ళు స్పందించలేదని చెప్పట్లే. లాస్ట్లో 20వ కాల్లో లిఫ్ట్ చేసి మాట్లాడడం జరిగింది. దాన్ని రికార్డ్ చేశారు ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు దాన్ని రికార్డ్ చేసి లాస్ట్లో లేదు మేము స్పందించలేదు అనేది తప్పు, మేము స్పందించాము చూడండి కాండి విక్టిమ్, అదేవిధంగా 108 సిబ్బంది మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ కూడా మీరు వినండి అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు టప్ప గుద్ది దాన్ని ట్వీట్ చేశారు. స్పందించలేదని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు, స్పందించినారు, ఎప్పుడు లాస్ట్ టైంలో స్పందించారు అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. అదేదో ముందుగానే స్పందించి ఉంటే ఇంకా కొంతమంది ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా అని చెప్పేసి అడుగుతున్నారు.